హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బగారా రైస్ కోసం 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బగారా రైస్ని 1 అవర్ వరకు నాననివ్వండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పొడుగ్గా తరిగిన ఆనియన్ వేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి కాస్త వేగాక అందులో పుదీనా వేసుకోండి కాస్త. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి. ఇవి కాస్త మగ్గాక అందులో 3 బగారా ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 4 లవంగాలు, అలాగే ఒక స్టార్ ఫ్లవర్, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకోండి. ఇప్పుడు మరొకసారి నీట్గా కలపండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాక ఇందులో వాటర్ పోసుకోవాలి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. అంటే 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోండి. అలాగే ఇందులో 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. వాటర్ మరిగాక అందులో మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ని కొద్దిగా ఇందులో వేసుకోండి. బాస్మతి రైస్ వేసాక ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టి క్లోజ్ చేసేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి మొత్తాన్ని మరొకసారి కలపండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా, బగారా రైస్ తయారైపోయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా రైస్ ఎంత పొడిగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.